కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం రాష్ట్రాలు దాటింది. కేశినేని చిన్నికి తెలంగాణలో అక్రమాస్తులున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు. ఎంపీ కేశినేని చిన్ని బినామీ సంస్థల భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని నాని కోరారు. ఎక్సెల్లా ప్రాపర్టీస్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. శాంషీగూడలో 112 ఎకరాల ప్రభుత్వ భూమిపై భారీ కుంభకోణం జరుగుతోందని లేఖలో ప్రస్తావించారు మాజీ ఎంపీ నాని. ఈడీ ఫీజులు, ఎన్సీఎల్టీ అంశాలను సుప్రీంకోర్టు ముందు దాచారని ఆరోపించారు. ప్రైవేటు రాజీ పిటిషన్లతో కోర్టును తప్పుదోవ పట్టించారని లేఖలో ప్రస్తావించారు కేశినేని నాని. ఇక సుప్రీంకోర్టులో రాష్ట్రం తరపున ఇంటర్వెన్షన్ పిటిషన్ వేయాలంటూ సీఎం రేవంత్ ను కోరారు నాని. హైడ్రాకు ఆదేశాలిచ్చి అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఎక్సెల్లా ప్రాపర్టీస్ భాగస్వాములపై క్రిమినల్ ట్రెస్పాస్, చీటింగ్ కేసులు నమోదు చేయాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు మాజీ ఎంపీ కేశినేని నాని. ఇక కేశినేని నాని లేఖపై ఎంపీ చిన్ని ఘాటుగానే స్పందించారు. ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నాని నిత్యం రగిలిపోతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇంతకు మించి దిగజారు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతూనే ఉన్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ కేశినేని చిన్ని. ప్రధానికి, రాష్ట్రపతికి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫిర్యాదు చేశారు. ఇక మిగిలింది ట్రంప్, పుతిన్, కిమ్, కేఎపాల్ మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. నీరెట్టెలో 1% కూడా నిజం లేదన్న ఎంపీ కేశినేని చిన్ని పక్కకెళ్లి ఆడుకోపో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.